జీవీఎంసీ అంటే లోకల్ కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్. ఈ మాట అనడానికి కారణం ఏంటంటే, ఇటీవల ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ సమ్మిట్ అయితే మాస్కోలో జరిగింది. దానికి సంబంధించి జీవీఎంసీ ఆ పర్టికులర్ సమ్మిట్లో గవర్నమెంట్ ఆఫ్ మాస్కోతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అదే ఎంఓసి, మెమోరాండమ్ ఆఫ్ కోఆపరేషన్. అంటే ఏదైతే ఇప్పటివరకు జీవీఎంసీ పౌరులకు సంబంధించిన సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందో, ఆ సర్వీసులని టెక్నాలజీ డిజిటల్ పరంగా ఇంకా డెవలప్ చేసే విధంగా, ఇంకా ప్రజలకి ఇంకా దగ్గరగా చేరువయ్యే విధంగా, ఎలాంటి సమస్యలు లేకుండా సర్వీసెస్ని ఫ్లెక్సిబుల్గా అందించే ఉద్దేశంతో ఏదైతే జీవీఎంసీ ఉందో ఆ మాస్కోతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఈ ఒప్పందంలో భాగంగా అక్కడ మాస్కో డిప్యూటీ మేయర్, అదేవిధంగా ఇక్కడ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారి మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం వచ్చేసి విశాఖపట్నం ఎంపీ భరత్, అదేవిధంగా మంత్రి పి నారాయణ సమక్షంలో జరిగింది. అయితే ఏదైతే ఇప్పటి వరకు జీవీఎంసీ ప్రజలకు సంబంధించిన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో, ప్రధానంగా నీటి సరఫరా కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, సీసీ కెమెరా కావచ్చు, లేదంటే ఎనాలిటిక్స్ కావచ్చు, ప్రజలకు సంబంధించిన డేటా కావచ్చు, పన్నులు ఏవైతే కట్టే సంబంధించిన సర్వీసులు కావచ్చు, వీటన్నింటినీ డిజిటల్గా ఇప్పటికే ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ ఇంకా ఏదో చిన్న వెలితుండడంతో ఇంకా ప్రజలకు చేరువయ్యేలా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు జీవీఎంసీ మాస్కో ప్రభుత్వంతో మెమోరాండమ్ ఆఫ్ కోఆపరేషన్, దీన్ని ఎంఓసి అంటారు. సో కోఆపరేషన్ అంటే సహకారం అందించబోతుంది అనమాట. సో ఈ సహకారం ద్వారా ఏదైతే జీవీఎంసీ సర్వీసెస్ని అందజేస్తుందో ఆ సర్వీసులు ఇంకా సులభతరం అయ్యేలా, ప్రజలు ఇంకా ఈజీగా యాక్సెస్ చేసుకునేలాగా ఈ ఒప్పందం అయితే పనిచేయబోతోంది. అయితే ఇప్పటికే ఏవైతే ఆ సీసీ కెమెరాలకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే ఏదైతే ప్రాజెక్ట్ సారథిని జీవీఎంసీ ప్రారంభించింది, విశాఖపట్నం పోలీసు వ్యవస్థతో కలిపి జీవీఎంసీ ఏదైతే ప్రాజెక్ట్ సారథి ప్రారంభించిందో ఆ ప్రాజెక్ట్ సారథిని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా బెటర్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రాజెక్ట్ సారథి మెయిన్ ఉద్దేశం ట్రాఫిక్ మేనేజ్మెంట్ని బెటర్ చేయడం. సో ఆ ట్రాఫిక్ మేనేజ్మెంట్ని ఏదైతే ఇప్పుడు ఎంఓసి కుదిరిందో ఈ ఎంఓసితో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది ఇంకా సులభతరం అవుతుంది. అదేవిధంగా ఏదైతే జీవీఎంసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో ఆ సర్వీసెస్ అన్ని, అంటే ఆన్లైన్లోనే పన్ను కట్టుకోవడం, అంటే ట్యాక్సెస్ ఏవైతే పే చేయడం, అదేవిధంగా ఎప్పటికప్పుడు సర్వీసెస్ని ఇంకా బెటర్ చేసుకోవడం, లేదంటే కంప్లైనింగ్ ఏవైతే గ్రీవియన్స్ ఉంటాయో వాటన్నింటినీ కూడా ఇంకా ఈజీ చేసి జీవీఎంసీని ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్లే విధంగా, ప్రజలకి ఈజీగా జీవీఎంసీని యాక్సెస్ చేసుకునేలాగా, జీవీఎంసీ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకునేలాగా అయితే చర్యలు చేపడతారు. దీని ద్వారా జీవీఎంసీ విశాఖపట్నం పరిపాలన పరంగా కావచ్చు, లేదా అభివృద్ధి పరంగా ఈ ఎంఓసీ అయితే నిజంగా చాలా ఉపయోగపడుతుందనే చెప్పాలి. అయితే ఇప్పటివరకు జీవీఎంసీ అంటే ఏదైతే దేశంలో ఉండే కంపెనీలతో టైఅప్ అయ్యి ఆ సర్వీసెస్ని అందించడం కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్గా డైరెక్ట్గా రష్యా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ మాస్కోతో ఒప్పందం చేసుకోవడం, నిజంగా అక్కడున్న టెక్నాలజీస్ ఏవైతే వాళ్ళు అప్లై చేస్తున్నారో అదే ఆ టెక్నాలజీస్ని ఇక్కడ జీవీఎంసీ కూడా అప్లై చేయడం ద్వారా జీవీఎంసీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్తో విశాఖపట్నం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. ప్రధానంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్, అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్టేషను, అదేవిధంగా బస్సెస్కి సంబంధించిన లైవ్ ట్రాకింగ్ ఇంకా డెవలప్ చేయడం, ప్రజలకు ఏవైతే పౌర సర్వీసెస్లు అందజేస్తున్నారో వాటిని ఇంకా సులభతరంగా పౌరులకు అందేలా చేయడమే జీవీఎంసీ ప్రధాన ఉద్దేశంగా ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. నిజంగా కూటమి ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఒక ఒప్పందం జరగడం జీవీఎంసీకి, అదేవిధంగా విశాఖ నగరవాసులకి ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ హేమంత్ రాజు, BBC 1 టీవీ, విశాఖ నుంచి.